అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట పెట్టిన సభలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి అమలు చేసి ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారము బీసీ కులగణన కూడా సంవత్సరం లోపల పూర్తి చేసింది. అయితే ఆ సంవత్సరం లోపల చేసిన ఈ సర్వే 96.9% అని చెప్పి ప్రభుత్వము అసెంబ్లీలో చెప్పింది. ఇంకా కొంచెము మిగిలిపోయినరు 3.1% అన్నారు. అందులో దాదాపు ఎక్కువ మట్టుకు కొంత బీసీలే లెక్కలలో తక్కువ కనబడుతుంది కాబట్టి మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. అందులో ఓసీలు జనాభా పెరిగింది, ఎస్సీ జనాభా ఎస్టీ జనాభా పెరిగింది, మైనారిటీ జనాభా పెరిగింది. కానీ బీసీలే తగ్గింది కాబట్టి మేము ఈ అసెంబ్లీలో బీసీ కులగణన రిపోర్టు పెట్టిన అనంతరము మా బీసీ సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన వ్యక్తం చేసినాం. బీసీ కులగణన సరిగా జరగలేదు, అందరూ పాల్గొనలేరు కాబట్టి ఇంకా అందరూ పాల్గొనేటట్టు రీసర్వే చేయాలి, పునఃసమీక్షించాలి, పారదర్శకంగా మళ్ళీ వేసి రిపోర్ట్ని ఇవ్వాలని చెప్పి ఎక్కడికక్కడ మేము బీసీ సంఘాలుగా ప్రాతినిధ్యం చేసినాం, నిరసన వ్యక్తం చేసినాం. ఎట్ ది సేమ్ టైం అసెంబ్లీలో కూడా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా బీసీ నిర్ణయం ఎత్తుకొని బీసీ కులగణన సర్వే సరిగా చేయలేరు, అంత తప్పుల తరగా ఉన్నది, ఏదో తూతు మాత్రంగా మీరు తీర్మానం పెట్టి కేంద్రానికి పంపిస్తామని అంటుర్రు. అది కాదు, బీసీ బిల్లు పెట్టి చట్టం చేయాలి, చట్టం చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది స్థానిక సంస్థలు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ మంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కేటీఆర్ గారు అసెంబ్లీలో బ్రహ్మాండంగా మాట్లాడారు. నిజంగా ఉన్నదన్నట్టు మాట్లాడాలంటే బీసీలకు సంబంధించిన ఈ కులగణనలో మాత్రం అసెంబ్లీలో బీసీల పక్షాన మాట్లాడినందుకు కేటీఆర్కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులకు కూడా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా క్షేత్రస్థాయిలో నిరసనలు చేయాలని చెప్పి కూడా పిలిపించారు. ఇటు మా బీసీ సంఘాలు అటు బీఆర్ఎస్ శ్రేణులు ఒత్తిడి వలన ప్రభుత్వము తన నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ రీసర్వే చేస్తూ ఉన్నది. ఈ నెల 16 నుంచి 28 వరకు రీసర్వే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం చేస్తుంది కాబట్టి ఎవరైతే ఇందులో పాల్గొనలేరో కులగణనలో అందరు యావత్ తెలంగాణలోని అందరూ పాల్గొనాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఏదైతే గతంలో చేసిన సర్వేలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే బీసీ కులంలో పాల్గొనలేదు కాబట్టి ఒక సిరిసిల్ల నియోజకవర్గ వాసిగా ఇక్కడి బీసీ ఉద్యమ నేతగా కేటీఆర్కు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీకు ఉన్న అపవాదు పోవాలంటే ఈ రీసర్వేలో మీరు పాల్గొనాలి, పూర్తి సమాచారము ఇవ్వాలి, అది ప్రెస్కు కూడా ఇవ్వాలి, అది ప్రచారం అవుతుంది, మీరు ట్విట్టర్లో పెట్టాలి, దాంతో మిగతా వాళ్ళు కూడా అందరూ పాల్గొంటారని చెప్పి తెలియజేస్తూ ఈ రీసర్వేలో పాల్గొనాలని కేటీఆర్కు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అపవాదు పోతుంది కాబట్టి పాల్గొనలేదని అపవాదు పోతుంది, లేని వాళ్ళు చర్చలో పాల్గొన అవకాశం లేదని చెప్పి కూడా చాలా మంది వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి నేను ఈ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఓటర్గా, సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఒక బీసీ ఉద్యమ నేతగా ఉన్న నేను మీకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సర్వేలో పాల్గొనాలని. కాబట్టి ఈ ప్రభుత్వము కూడా భేషజాలం పోకుండా ఉన్నది ఉన్నట్టు వాళ్ళు అనుకుంటే తూతు మాత్రంగా చేద్దామనుకుంటే చేయొచ్చు, కానీ ఇక బీసీ సంఘాలుగా ఈ బీఆర్ఎస్ పార్టీగా వాళ్ళందరి అభిప్రాయాలను తీసుకొని రీసర్వేకి ఇచ్చింది కాబట్టి ఈ 28 తర్వాత పూర్తి స్థాయిలో సమాచారం వచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో పెడతారు. అసెంబ్లీలో పెట్టిన తర్వాత దాన్ని చట్టం చేస్తున్నారు కాబట్టి చట్టము కావాలి. ఈ వచ్చే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బీసీలకు అమలు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో బీజేపీ పాత్ర కూడా ముందు ఉంటుంది. ఈ చట్టము అక్కడ అమలు కావాలంటే కేంద్రంలో రాజ్యాంగ సవరణ చేయాలి, పార్లమెంట్లో బిల్లుకు మద్దతు ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ బీజేపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ దీంట్లో 42% రిజర్వేషన్ అమల్లో
ముఖ్య పాత్ర కూడా పోషించవలసిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరోమారు కేటీఆర్ తప్పకుండా ఈ కులగణన సర్వేలో పాల్గొనాలని మరోమారు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ.